ఆకలి అవుతుంది. ఏమండిండో ఏమో మా అయ్య. ఇదేంది ఏం లేవు, ఏం వండలేదేంది? రాత్రి ఇంటికి రాలేదా ఏంది? అత్తమ్మ బాపుని చూసినావా? పొద్దుగాలు మీ అయ్యని చూస్తుంది. నాకేం పని లేదనుకుంటానవా? ఆయన మా ఆయన్ని చూసే 10 ఏళ్ళు అవుతుంది. నేను ఎవరికి చెప్పుకోవాలా? ఈయనవరకు భయపడే నీ మొగుడు దుబాయ్ నుంచి వచ్చినా ఇంకా ఇంటికి అత్తలేడు. అరే యాదగిరి, మా అయ్యని చూసినావా? అరేమన్నా లేదన్నా, పొద్దుగాల పాల కూడా రాలేదు. ఈ అమ్మ ఏడివేండ్రా? ఏట్రా ఏందన్నా? ఏడనెత్తుకెళ్ళరా నిన్ను? ఫోన్ చేస్తే లేపుతలేవు. ఏమైందన్నా? నీకు తెలియదారా? మీ అయ్యకి ఛాతీ నొప్పి వచ్చి రాత్రి రోడ్డు మీద ఓడిపోయిండు. నేనే దవాఖానలో చేర్పించిన. రే ఏ దవాఖానా ఏంది కదా అని అడగవారా? నేను అట్నే పోతున్నా, ఎక్కి కూర్చో. అన్న జల్దీ పోనా. అరే రాజు ఈడరా. బాబు ఏమైంది? గట్టెట్లా పడ్డావే? ఇప్పుడు ఎట్లుంది? డాక్టర్ వచ్చిండా? స్కానింగ్ ఇట్లా ఏమైనా తీసిండా లేదా? ఏందన్నా నీకు ఇట్లా అయిందని తెలియగానే నీ కొడుకు ఇంతగానం కంగారు పడుతుండు? ఇదంతా వాని జీవితం మీద పెట్టుంటే నాకు ఈ తిప్పలు ఉండేవయ్యా. అదే నీ అటుపై ఇటుపై మళ్ళీ నా దగ్గరికి వచ్చినా? టాబ్లెట్లు తీసుకుందరు, మీరు రండి. ఇగో వస్తున్నా. రిపోర్ట్లన్నీ చూసిన నారాయణ, అంతా మంచిగానే ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. వయసు అవుతుంది కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బయటికి కనపడే బాధ కాదు సార్ నాది, లోపలనే చంపేసే బాధ. ఇటువంటి బాధ ఎక్స్రేలలో స్కానింగ్లో కనపడది. ఇటువంటి పనికి మాలిన కొడుకులున్న తండ్రులకే అది కనపడుతుంది. సరే సరే. నీ అవ్వ ఇందాక నుంచి చూస్తున్నా. ఏంది ఈ లొల్లి? ప్రతి ఒక్కరు నా గురించి ఇప్పుడేనా? నోరు మూయి మళ్ళీ ఫాల్తు నా కొడక. ముట్టి కింది 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా అయ్య మీద పడి బతున్నావు. సిగ్గు లేదు? చిన్న మాటగా శరం పొడుచుకొచ్చిందా నీకు? చదువు లేదు, సంజయ్ లేదు, ఇప్పటికి పై సాందాని లేదు. నీ వయసు పోరలు చూడు, అందరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నారు. నువ్వేం బాధ్యత లేకుండా బజార్ల మీద పడి బలాదూరు తిరుగుతున్నావు. రాత్రి ఛాతీలో నొప్పి వచ్చి కింద పడ్డప్పుడు ఏలారన్న మీదకి వెళ్ళిపోతే స్పాట్లో చచ్చిపోయేటోన్ని. అప్పుడు నీకు బుక్కడి పువ్వు కూడా దొరికేది కాదు కదా. చిన్నప్పుడు ఇగో ఈ భుజాల మీద ఎక్కించుకొని నీకు ప్రపంచాన్ని చూపించిన. ఇప్పుడు అదే భుజాల మీదకి ఎక్కి నన్ను భూమిలోకి దొక్కుతున్నావు. నీతోటి నాకు పడదయ్యా, పో. నీ మొక్కని నాకు చూపి తండ్రి, పో. పొమ్మన్న కదా, పోయి ఇంకేందిడా చెప్తినే రకంగా. ఏం కూర నేను? తిన్నావా? మందులా వేసుకున్నావా లేదా? అరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అరే పలకవేంది? ఏం చేయాలి? రేపు పొద్దున మా ఆఫీస్కి వచ్చి మా సూపరింటెండెంట్ కలిసి ఆయన చెప్పింది చేయక, అంతే. సరే పోదాం. ముందు అన్నం తినందా. నువ్వు కలుస్తుంటేనే తింటా, లేకపోతే నాకు తిండొద్దు గిండొద్దు. సరే కలుస్తా అన్న కదా, తిందాందా. నమస్తే సార్. రానారాయణ, కూర్చో. మా అబ్బాయి. ఏం పేరు? రాజ్ సార్. నువ్వు ఎలాగో డిప్లొమా మధ్యలో డిస్కంటిన్యూ చేసావు. ఆ డిప్లొమా ఏదో కంటిన్యూ చేస్తే మీ నాన్నలా కాకుండా నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు. ఏమంటావు నారాయణ? మీరు ఎట్లా చెప్తే అట్లే సార్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ నా ఫ్రెండ్. నీ రీఅడ్మిషన్ గురించి నేను ఆయనతో మాట్లాడతా. సార్ ఈ ఏజ్లో కాలేజ్ అంటే? ఈ ఏజ్లో మీ నాయన కష్టపడతలేడా?
తల్లిదండ్రుల కోసం ఆ మాత్రం కష్టపడొచ్చు. రేపే పోయి కాలేజీలో జాయిన్ అవ్వు. సరే సార్. ఇంత పెద్ద కాలేజు, 60 మంది స్టాఫ్, ఇంతమంది పిల్లలు, నేను ఒక్కడిని. నేనే లేకపోతే ఈ కాలేజీ ఏమవుతుందో ఏమో. ఉంది, ఈ కాలేజీ నా అవసరం ఉంది. ఎవరు కావాలి సార్? ప్రిన్సిపల్ కలవడానికి వచ్చిన. పోస్టింగ్ కోసం కావచ్చు. బండికి పెట్టండి సార్. నేను పెడతా, నువ్వు ప్రిన్సిపల్ రూమ్కి పోతున్నా సార్, నాతో రా. బాయ్ స్టాఫ్ అనుకుంటున్నా ఏంది. నేను పెడతా, నువ్వు బా ఇది నా ఇజ్జత్ తీసేటట్టుండుగా. నేను ఫోన్ మాట్లాడేసి వస్తా, అర్జెంట్గా ఒక కాల్ చేయాలి. రైట్లో ఫస్ట్ రూమ్ వచ్చేసి అడిగెళ్ళి వస్తారో ఏమో. అలా చెప్పరా. సరే రా బాయ్. అమ్మయ్యా ఇడు వెళ్ళిపోయాడు. నమస్తే సార్. అది మన ఫస్ట్ సెమిస్టర్ స్టాఫ్ షెడ్యూల్. నోటీస్ బోర్డులో పెట్టేసిన. నెక్స్ట్ వీక్ స్టాఫ్ మీటింగ్. హెచ్ఓడి సార్ చెప్పేసిన. యాన్యువల్ డే ఫొటోస్ కాలేజ్ వెబ్సైట్లో పెట్టేసిన. సరే ఒక కప్పు టీ. ఇప్పుడు ఆయన అరే నీకు కాదురా నాకు. 5 నిమిషాలు వస్తుంది. సర్లే ఇది తీసుకెళ్ళి నోటీస్ బోర్డులో పెట్టు. నమస్తే సార్. నమస్తే. వాసుదేవ సార్ పంపించిండు. పేరేంటి? రాజ్ సార్. ఆహా. జిల్లా పరిషత్ స్కూలు 95 బ్యాచ్. రాజు కరెంట్ రాజు కానివా? అవు సార్, మీకే తెలుసు. అరే నేను కూడా ఆ స్కూలేనయ్యా, 90 బ్యాచ్. ఆ స్కూల్లో క్రికెట్ టీంకి కెప్టెన్ని, 3 సార్లు కప్పు కూడా కొట్టినా. అరే చంద్రనా, నువ్వా? మంచిగా ఉన్నావానా? అన్నేందిరా, గప్పట్లో స్టూడెంట్ని, ఇప్పుడు ప్రిన్సిపల్ని. అర్థమైందా? సార్ అని బిలో. అట్లనే సార్. లాంగ్ జంపు, హై జంపు, డిస్కస్ త్రో, ఖోఖో. ఏంది గివన్నీ పెట్టినావు? ఫైల్ ఖాళీ ఉందని చెప్పి గ్యాప్ వచ్చింది కదా సార్. ఇన్నేళ్ల గ్యాప్ ఎవడు ఫిలప్ చేస్తాడు? ఛీ. సర్లే, ఇలా మంచి రోజు, ఎలాగో లంచ్ టైం కాబట్టి ఎలక్ట్రికల్ బ్యాచ్లో ఎవరున్నారు? మన సుకన్య మేడం ఉంది సార్. తీసుకెళ్ళి న్యూ అడ్మిషన్ అని చెప్పు. కాదు రీఅడ్మిషన్ అని చెప్పు. అన్న ఏం పేరే నీ పేరు? అన్న, నా అన్నకి అన్నకి కవ్వబడుతున్నావు. నేను నీకు అన్న ఏంది? కాశీ అని పిలు. అడిగింది నీ ఊరి పేరు కాదు, నీ పేరు అడిగినా. నా పేరే కాశీ. దా. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. న్యూ అడ్మిషన్, రీఅడ్మిషన్. పేరు రాజు. కమ్ ఇన్, పోయి కూర్చో. నువ్వు కరెంట్ రాజు కదా? దీనికి ఎట్లా తెలుసు? దేనింటూ కూడా పెళ్లి చూపులో పోయినా ఏంది? కరెంట్ రాజే కదా? మీకే తెలుసు? రేయ్ నేను రా, గుర్తుపట్టలేదా? సుకన్యాని, నీ క్లాస్మేట్ ని. క్లాస్మేటా? సుక్కు నువ్వా? అసలు ఏమన్నా మారిపోయాను, అసలు గుర్తుపట్టలేకున్నాను. ప్రిన్సిపల్ ఏమేడు సీనియర్, లెక్చరర్ ఏమేడు క్లాస్మేట్. వీడు చదువుతాడు. సుఖేంద్ర సుక్కు, నేను ఇక్కడ లెక్చరర్ని, నువ్వు స్టూడెంట్వి. మేడం అని బిలు. పోయి కూర్చో. సారీ సుక్కు. ఓకే, సో చెప్పాను కదా. నువ్వు ఇవాళ జాయిన్ అయినావా? లే, ఎందుకు? మరి కాలేజ్ డ్రెస్ ఏది? వరంగల్ మొత్తం దోలాడినా, నా సైజు బట్టలు ఏడ దొరకలే. చేసేది ఏం లేక ప్రిన్సిపల్ సార్ నాకు పర్మిషన్ ఇచ్చిండు. అవన్నీ పని మంచిగా ఉన్నారా బాయ్? ఉండే ఓకే, ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? ఏంద్రా నువ్వు చేస్తావా? డోన్లతో కొడుతున్నా. అరే రాజు. మ్యామ్. కమ్. బా, నువ్వు రాయవా? అసలు నోట్స్ ఏదిరా? ఏది రేపు చదువుదాం అనుకున్నా, కానీ ప్రిన్సిపల్ ఇవాళ మంచి రోజు అని చెప్పి ఇవాళ జనగమని చెప్పిండు. నువ్వు మారవరా. ఛా, సర్లే, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర అడుక్కొని సిలబస్ కంప్లీట్ చేయి. అర్థమైందో? యూజ్లెస్ ఫెలో.
టైం అయిందిగా వెళ్ళి మెక్కు. ఎవ్రీవన్ అవుట్. ఏందిరా ఇది? ఏం అర్థమైతే లేదు. ఎవరు రాస్తారా ఇదంతా? ఇది జాలిగా